పోలీస్ మెడికల్ అధికారులు ఆపరేషన్ జరుగుతోంది. శాంపిల్ డ్రగ్స్ అమ్మినా చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇచ్చారు. మందుల దుకాణాల పేరుతో పెద్ద దందాయ నడుస్తోంది. రంగంలోకి దిగిన 100 టీంలు నిషేధిత మందుల సరఫరా, అక్రమ కార్యకలాపాలపై ప్రత్యేక నిఘా పెట్టారు. డ్రగ్స్ తరహాలో వాడేందుకు కొన్ని రకాల టాబ్లెట్లు, ఇంజక్షన్లను మెడికల్ షాపుల నుంచి యువత కొనుగోలు చేస్తున్నట్లు సమాచారం రావడంతో మెడికల్ మాఫియాపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మెడికల్ ఫీల్డ్ లో సంచలనం. మెడికల్ ఫార్మసీల మీద రైడ్ జరుగుతుంది. ఆపరేషన్ గరుడ దీనికి పేరు. మరి ఈగల్ టీమ్ అని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్, అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ ఈ మూడు కలిసి సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ దాడులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద సంచలనమే రేకెత్తించింది. నాకు తెలిసినంత వరకు ఇంత పెద్ద ఎత్తున రైడింగ్ జరగటం రాష్ట్ర చరిత్రలోనే మొట్టమొదటిసారి అని చెప్పుకోక తప్పదు. ఇది మంచి పరిణామమే. ఎందుకంటే ఓ పక్కన హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ ఎవరైతే అలవాటు పడ్డారో వాళ్ళని కంట్రోల్ చేయడానికి ఈ రైడ్స్ బాగా ఉపయోగపడతాయి. చాలా చోట్ల చాలా రకాలైనటువంటి ఒక విధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఉన్నటువంటి మెడిసిన్స్ పట్టుబడ్డాయి. ట్రమడాల్ లాంటివి ఎక్కువగా ఇది వాడితే మత్తు వస్తూ ఉంటుంది. వీటిని కూడా పెద్ద మొత్తంలో విక్రయించినట్టుగా మనకి సమాచారం అందుతోంది. ఓ పక్కన చూసుకుంటే ఆల్ప్రాజోలం టాబ్లెట్స్, ఇది యాక్చువల్గా నిద్రమత్తుని కలిగించేటివి. యాక్చువల్గా యాంగ్జైటీ, న్యూరోసిస్ ఇలాంటి ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి ఇలాంటివి వాడతారు. సైక్రాటిక్ డ్రగ్స్ కూడా యాక్చువల్గా ఇవి కూడా నిద్రమత్తుని కలిగించే అంశాన్ని కలిగి ఉంటాయి. కొన్ని కఫ్ సిరప్స్ కూడా కనుక మనం చూసుకుంటే అది కూడా అంతే, అది కూడా నిద్రమత్తుని కలగజేస్తాయి. ఈ గంజాయి, కొకైన్ ఇలాంటి వాటికి అలవాటు పడ్డ వాళ్ళు ఇప్పుడు మార్కెట్లో దొరకటం చాలా కష్టంగా ఉంది. కాబట్టి వాళ్ళు మెడికల్ ఫార్మసీని ఆశ్రయించి ఇలాంటి మెడిసిన్స్ తీసుకొని వాడుతున్నారు అనేటువంటి అంశం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో ఈ రైడ్స్ చేయడం జరిగింది. దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 650 స్పాట్స్, హాట్ స్పాట్స్ గా వీటిని గుర్తించారు. వాటి మీద జరిగినటువంటి రైడ్స్ భారీ మొత్తంలో ఇవన్నీ కూడా పట్టుపట్టడం నిజంగా ఒక సంచలనమే. అయితే ఇంకొక విషయం ఏంటంటే నకిలీ మందులతో పాటు అసలు క్వాలిటీ లేనటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి అని చెప్పేసి ఈ పరిశోధనలో తేలింది. కొన్ని హైదరాబాద్కి చెందిన ఫార్మా కంపెనీస్ చేసినటువంటి మెడిసిన్స్ ఎక్కువగా విక్రయాలు జరిగినట్టుగా కూడా ఈ రైడింగ్ లో కనుక్కోవడం జరిగింది. అయితే దీని గురించి పూర్తిగా మనం విశ్లేషణ చేద్దాం. ముఖ్యంగా ఇంత రాష్ట్ర వ్యాప్తంగా ఈ దాడులు జరగడానికి ముందు సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ పలుమార్లు మెడికల్ మాఫియా గురించి ప్రసారం చేసింది, మెడిసిన్స్ మాఫియా గురించి ప్రసారం చేసింది, డ్రగ్స్ మాఫియా గురించి అనేక మార్లు తెలియజెప్పింది. మొదటగా రాష్ట్ర ప్రభుత్వం వీటికి స్పందించింది. ఈరోజు ఇంత పెద్ద భారీ ఎత్తున రైడ్స్ జరగడానికి సత్యప్రద పీపుల్ లైవ్ టీవీ చేసిన ప్రసారాలు కూడా దోహదం పడ్డాయని చెప్పి చాలా మంది అభినందిస్తున్నారు. చాలా సంతోషం. అయితే ఇందులో కూడా కొన్ని డెప్త్గా వెళ్తే కొన్ని విషయాలు మనం ఆలోచించవలసింది కూడా ఉంది. ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ యాక్చువల్గా ఈ ఫార్మసీలో దొరుకుతున్నాయి, దీన్ని కంట్రోల్ చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ మరి ఆన్లైన్ ఫార్మసీల విషయం ఏంటి? ఆన్లైన్ ఫార్మసీలో మీకు అన్నీ దొరుకుతున్నాయి. ఈ రోజు కనుక చూసుకుంటే ఈవెన్ అబార్షన్స్ జరగడానికి అయ్యేటువంటి మెడిసిన్స్ కూడా ఈరోజు ఆన్లైన్లో విపరీతంగా దొరికేస్తున్నాయి. వయాగ్రా దొరుకుతుంది, మీరు చెప్పినట్టు ఆల్ప్రాజోలం టాబ్లెట్స్ దొరుకుతున్నాయి. అవి ఇవి కావు, ఏ టాబ్లెట్ కావాలన్నా కూడా అది ఆన్లైన్లో దొరుకుతుంది. మరి ఆన్లైన్లో మరి ఎలా దొరుకుతున్నాయి ఇవన్నీ అంటే యాక్చువల్గా ప్రిస్క్రిప్షన్ ఉండాలి. ప్రిస్క్రిప్షన్ మనం అప్లోడ్ చేస్తే అప్లోడ్ అయిన దాని ప్రకారం వాళ్ళు ఇస్తారు. కొన్నిసార్లు మా దగ్గర ప్రిస్క్రిప్షన్ లేదు అంటే వాళ్ళే ఆన్లైన్లో డాక్టర్ని కన్సల్ట్ చేసేసి ప్రిస్క్రిప్షన్ రెడీ చేసేసి వాటిని పంపించడం జరుగుతుంది. దీనికి ఏం చెప్తారు సమాధానం? ఈరోజు అన్నితో కూడా ఆన్లైన్లో దొరుకుతున్నప్పుడు ఈ ఫార్మసీ మీద రేట్ చేస్తున్నారు, ఓకే సంతోషం. కానీ ఇంకొక 70% ఇక్కడ కూడా దొరుకుతున్నాయి కదా. మరి ఆన్లైన్ ఫార్మసీ మీద కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? అన్నీ కూడా దొరుకుతున్నాయి కదా. ప్రిస్క్రిప్షన్ లేకపోయినా కూడా అన్ని సంపాదిస్తున్నారు కదా. మార్కెట్లోకి అవాంఛనీయమైనటువంటి అనేక మెడిసిన్స్ కూడా వస్తున్నాయి కదా. దీన్ని బట్టి దీన్ని కూడా కంట్రోల్ చేయవలసిన అవసరం ఉంది. మరి కనుక ఇంకొకసారి చూసుకుంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ అమ్ముతున్నారు. ఇది వీళ్ళు ఈగల్ టీమ్ చేసినట్టు పరిశోధనలో తేలింది. ఓకే, వెల్ అండ్ గుడ్. ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్ముతున్నారు. అసలు ప్రిస్క్రిప్షన్ కి బేసిక్స్ ఏంటి? మన ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏం చెప్పింది? సుప్రీంకోర్టు డైరెక్టర్స్ ఏమి ఇచ్చింది?
డాక్టర్స్ కంపల్సరీ జనరిక్ నేమ్ తో మెడిసిన్స్ రాయాలి. సజెస్టెడ్ బ్రాండ్ నేమ్ కావాలంటే రాసుకోవచ్చు. ఇది సుప్రీంకోర్టు డైరెక్టివ్స్. మరి ఇక్కడ అమలు జరుగుతుందా? జనరిక్ నేమ్ తో డాక్టర్స్ రాస్తున్నారా? ఇంతకు నేను ఒక మాట చెప్పాను, హైదరాబాద్ లో మ్యానుఫ్యాక్చర్ అయ్యే కొన్ని ఫార్మాస్యూటికల్ కంపెనీస్ మెడిసిన్స్ క్వాలిటీ లేకుండా ఉన్నాయి, అవి దొరికాయి అని చెప్తున్నారు కదా. దానికి కారణం ఏంటంటే డాక్టర్స్ ఈ బ్రాండ్స్ రాయటమే. అది ఖచ్చితంగా వాస్తవం. జనరిక్ నేమ్ తో మెడిసిన్స్ రాయకుండా పీడీ కంపెనీస్ రాసినప్పుడు దీని ప్రాపగాండా కమ్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్ అంటారు. అసలు కొన్ని చోట్ల జరుగుతుంది ఏంటంటే డాక్టర్సే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ మెడికల్ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని వాళ్ళ బ్రాండ్ ఒకటి క్రియేట్ చేసుకుని ఆ బ్రాండ్ వాళ్ళు తయారు చేయించుకుంటున్నారు. ఆ తయారు చేసుకున్న ఆ డ్రగ్స్ ఎక్కడ దొరుకుతాయి? ఆ అటాచ్డ్ కౌంటర్స్ లోనే దొరుకుతాయి. దీన్ని బట్టి క్వాలిటీ లేకుండా అవి వెళ్ళేటువంటి అవకాశం ఉంది కదా. మరి జనరిక్ నేమ్ తోనే రాయాలి కదా. మరి రాష్ట్ర ప్రభుత్వం దీని మీద దృష్టి పెడితే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించాలి. అసలు డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ ఒక ఆదేశాలు జారీ చేస్తే బాగుంటుందేమో. ప్రిస్క్రిప్షన్ లేకుండా మెడిసిన్స్ అమ్మకూడదు, ఓకే. అసలు జనరిక్ నేమ్ తో కనుక డాక్టర్స్ కనుక రాయకపోతే మీరు మెడిసిన్స్ అమ్మకండి. ఈ గైడ్లైన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే బాగుంటుందేమో, ఒక్కసారి ఆలోచించాలి. అప్పుడు డాక్టర్స్ కూడా కరెక్ట్ గా సుప్రీంకోర్టు డైరెక్టర్స్ ఫాలో అవుతారు. ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఏదైతే చెప్పిందో అది ఫాలో అవుతారు. కానీ ఎక్కడైనా అమలు జరుగుతుందా? ఒక గవర్నమెంట్ హాస్పిటల్స్ లో తప్ప మిగతా డాక్టర్స్ అంతా కూడా వాళ్ళ సజెస్టెడ్ బ్రాండ్ వాళ్ళు రాసుకుంటున్నారు. మరి జనరిక్ నేమ్ తో రాస్తే మరి పేషెంట్స్ కి అందుబాటులో ఉంటుంది కదా, వాళ్ళకి నచ్చినటువంటి ప్రోడక్ట్ వాళ్ళు కొనుక్కుంటారు కదా. మరి ఆ పని ఎందుకు చేయట్లేదు? ఇది ఈరోజు రైట్స్ జరుగుతున్న వాళ్ళు కూడా గుర్తించాలి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ప్రిస్క్రిప్షన్. ఈ ప్రిస్క్రిప్షన్ దానికి బేసిస్ ఏంటి? ఈ రోజు కనుక మీరు కనుక చూసుకుంటే మీకు హోమియోపతి చదువుకున్న వాళ్ళు అంటే బిహెచ్ఎంఎస్ చేసిన వాళ్ళు ఈరోజు అల్లోపతి మెడిసిన్స్ రాస్తున్నారు. మరి మెడికల్ ఫార్మసీ వాళ్ళు ఇవ్వాలా వద్దా? దీని మీద ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? మరి బిహెచ్ఎంఎస్ చదువుకున్న వాళ్ళు అల్లోపతి ట్రీట్మెంట్ చేస్తూ బోర్డులు పెట్టుకుంటుంటే వాటి మీద ఎందుకు రేట్స్ జరగట్లేదు? చాలా మంది ఎండి ఏఎం అని పెట్టుకుంటున్నారు. ఎండి ఏఎం అంటే ఏంటో చాలా మందికి తెలియదు, పబ్లిక్ కి తెలియదు, ఏమన్నా ఫార్మసీ నడిపేటువంటి కెమిస్ట్ కి తెలియదు, ఫార్మసిస్ట్ కి తెలియదు. బాగా డెప్త్కి వెళ్తేనే తెలుస్తుంది. ఎండి ఏఎం అంటే ఎండి ఆల్టర్నేటివ్ మెడిసిన్. ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఏంటి? మీకు అల్లోపతి ట్రీట్మెంట్ రాదు, ఆయుర్వేదిక్ రాదు, హోమియోపతి రాదు, యునాని రాదు, అది వేరే ఆల్టర్నేటివ్ మెడిసిన్. మరి ఆ మెడిసిన్ అలా బోర్డు పెట్టుకున్న వాళ్ళు కూడా ప్రిస్క్రిప్షన్ రాసినప్పుడు దాన్ని హానర్ చేయాలా వద్దా? మెడికల్ ఫార్మసీస్ ఇవ్వాలా వద్దా? దీని మీద ఏమైనా గైడ్ లైన్స్ ఉన్నాయా? అసలు ఎండి ఏం చేసిన వాళ్ళు అల్లోపతి ట్రీట్మెంట్ చేయొచ్చా? ఆయుర్వేదిక్ చేసిన వాళ్ళు అల్లోపతి ట్రీట్మెంట్ చేయొచ్చా? యునాని చదువుకున్న వాళ్ళు అల్లోపతి ట్రీట్మెంట్ చేయొచ్చా? మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూడండి, వేలాది క్లినిక్లు అల్లోపతి ట్రీట్మెంట్ అంటే ఆ క్వాలిఫైడ్ కాని వాళ్ళు చాలా మంది చేస్తున్నారు. మరి మీరు ఒక్కసారి ఈ గరుడ ఆపరేషన్ గరుడ ఏదైతే పేరు పెట్టారో వాళ్ళు వెంటనే ఇలాంటి డాక్టర్స్ మీద కూడా కనుక ఒకసారి రేట్ చేసినట్టయితే చాలా మంది అల్లోపతి చేయడానికి అర్హత లేని వాళ్ళందరూ కూడా అల్లోపతి ట్రీట్మెంట్ కి మెడిసిన్స్ రాస్తున్నారు. ఇది వాస్తవం. రాష్ట్ర ప్రభుత్వం ఇది కూడా గుర్తుంచుకుంటే ఈ హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ అనేది రాదు. ఎందుకంటే చాలా మంది నకిలీ వైద్యులు అనుకోవచ్చు, నకిలీ వైద్యులు కూడా ఈ ప్రిస్క్రిప్షన్స్ తయారు చేసి ఇచ్చేస్తున్నారు. అవి వెరిఫికేషన్ చేయడానికి మెడికల్ ఫార్మసీలో ఎటువంటి సదుపాయాలు ఉండవు. అక్కడ డాక్టర్ ఉంటుంది, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ రాగానే వాళ్ళే మెడిసిన్ ఇచ్చేస్తారు. దీనివల్ల కూడా చాలా వరకు అన్వాంటెడ్ డ్రగ్స్ మార్కెట్లోకి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు ఎవరో యూత్ ఉంటారు, ఆ యూత్ ఏం చేస్తారు, ఈ డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఎండి ఏఎం అని ఆయనకి డబ్బులు ఇస్తారు, రాసేస్తారు. మరి అలాంటప్పుడు ఆ ప్రిస్క్రిప్షన్ మీద బయటకు వెళ్ళిపోతే ఫార్మసిస్టులు ఏం చేస్తారు? ఫార్మసీ వాళ్ళకి ఏంటి సంబంధం? మరి దీని మీద కూడా దృష్టి సారిస్తే బాగుంటుందేమో, ఒకసారి ఆలోచించండి. మరి హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ మొత్తం కలిగి చేసేటువంటి అంశాలు. మీరు కిల్లీ షాప్కి వెళ్ళండి, కిల్లీ షాప్కి వెళ్తే మీకు పాన్ పరాగ్ దొరుకుతుంది, గుట్కా దొరుకుతుంది, ఖైనీ దొరుకుతుంది. మరి ఎందుకని మీరు అరికట్టలేకపోతున్నారు? పాన్ షాపుల్లో ఇంత విచ్చలవిడిగా అమ్మేస్తూ ఉంటే మరి అది యూత్కి అట్రాక్ట్ అవ్వదా? అది తింటే వాళ్ళకి మత్తుకు లోనవరా? మరి ఫార్మసీలకి దీనికి ప్రధాన కారణం అంటే తప్పది. ఒక పాన్ షాపుల్లో కూడా ఈ మత్తుని క్రియేట్ చేసే వాళ్ళు ఉంటే యూత్ వెళ్ళి అక్కడ అట్రాక్ట్ అవుతున్నారు, వాటిని కన్జ్యూమ్ చేస్తున్నారు, మత్తుకి బానిసలు అవుతున్నారు. తర్వాత రోడ్డు మీదకి వచ్చి
క్రైమ్స్ చేస్తున్నారు. అంత ఎందుకండి, మైనర్గా ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది వైన్ తాగుతున్నారు, లెక్కలు తీసుకుంటున్నారు. ఇది నమ్ముతారా? ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్ ఇచ్చింది, వెరీ గుడ్. అదే ఆథరైజ్డ్ వైన్ షాప్స్ ఉన్నాయి, బార్స్ ఉన్నాయి. అందులో ఏం చేస్తున్నారంటే 14 సంవత్సరాలు అంటే మైనరే కదా వాళ్ళు మేజర్గా ఉండేటువంటి వాళ్ళని పంపించి ఆ లిక్కర్ బయటికి రప్పించుకొని రోడ్ల మీద తాగుతున్నారు. మరి దీనికి ఎవరు ఏంచే బాధ్యులు? మరి వైన్ షాప్స్ చాలా మంది ఏంటంటే వైన్ ఏదైనా తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి అక్కడ తాగాలి, కానీ పబ్లిక్ గా రోడ్ల మీద పెద్దవాళ్ళు కూడా తాగేస్తున్నారు. చీకులు ఇలాంటి ఫుడ్ ఐటమ్స్ తింటున్నారు, పకోడీ తింటున్నారు, అక్కడే బళ్ళు పెడుతున్నారు. అలాగే ఇక్కడ సంబంధించి బిర్యానీలు తింటున్నారు, అక్కడే నుంచొని తాగుతున్నారు. కొంతమంది బాగా తాగి రోడ్డు మీద పడిపోతున్నారు. కొంతమంది ఏం చేస్తున్నారంటే వీధుల్లోకి వచ్చి గొడవలు చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. వీళ్ళతో గొడవలు పెట్టుకుంటే మనకెందుకులే అని చెప్పేసి పబ్లిక్ చాలా చోట్ల పోలీస్ స్టేషన్స్ వరకు కూడా కంప్లైంట్ ఇవ్వట్లా. ఇది రియల్ గా జరుగుతున్నటువంటి సంగతి. మరి మైనర్ వాళ్ళు ఈ వైన్ షాపుల దగ్గర నిలబడి మేజర్ గా ఉన్న వాళ్ళని పంపించి మత్తుకి దాసోహం అంటుంటే మరి దీనికి బాధ్యత ఎవరు? దీన్ని ఎవరు అరికడతారు? ఎవరు పెళ్లి మెడలో గంట కట్టేది ఎవరు? ఇది కూడా చాలా ఆలోచించదగినటువంటి విషయం, అంతే కదండి. ఈరోజు ఈ ఆప్రోజాలము, అన్వాంటెడ్ డ్రగ్స్ ఇవన్నీ ఎవరైతే కన్స్యూమ్ చేశారో మత్తుకు లోనవుతున్నారు. ఈ పాన్ పరాగు, గుట్కా, ఖైని ఎవరైతే ఇలాగ కన్స్యూమ్ చేస్తున్నారో వాళ్ళు చేసేటువంటి అరాచకాలకు అంతులేదు. ముఖ్యంగా తీసుకుంటే వెహికల్స్ కి సైలెన్సర్స్ తీసేస్తున్నారు. ఆ మత్తులో వాళ్ళు డ్రైవ్ చేస్తున్నారు. ఎంత స్పీడ్ తో వెళ్తారో తెలియదు, ఎవరిని గుద్దుతారో తెలియదు. తాగేసి డ్రైవ్ చేసే వాళ్ళు మీకు తెలుసు చాలా మంది ఉన్నారు. ఈ మత్తుకులోనే డ్రైవ్ చేసే వాళ్ళు చివరికి అవతల వ్యక్తికి యాక్సిడెంట్ అయ్యి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, వికలాంగులైన వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని మళ్ళీ జీవన శ్రమతలకి కలవలేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. దీనివల్ల రోడ్ యాక్సిడెంట్స్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, చాలా పెరుగుతున్నాయి. కాబట్టి ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ మత్తుకు లోనేటువంటి వాళ్ళు, మైనర్ వాళ్ళు ఇలా వెహికల్స్ నడుపుతుంటే కేవలం వాళ్ళకి ఏదో జరిమానాలు విధించడమే కాదు, వాళ్ళకి ఇంప్రిజన్మెంట్ చేయాలి. వాళ్ళకి కఠినమైన శిక్ష అమలు పరిస్తే, ఒక డ్రైవ్ కనుక నిర్వహిస్తే మీకు చూడండి, సాయంత్రం 6 గంటల నుంచి మొదలు పెట్టుకుంటే రాత్రి 10 వరకు ఈ మత్తుకు లోనేటువంటి విపరీతమైన స్పీడ్తో నడుపుతున్నారు. రోడ్ల మీద ఎవరైనా నడవాలంటేనే భయం వేస్తుంది. సో ఇన్ని రకాలు ఉన్నాయి. అయితే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రైవేట్ గా ఎవరైతే ఈ ఫార్మసీలు నిర్వహిస్తున్నారో, రిజిస్టర్ చేస్తున్నారో, కానీ ఈరోజు కార్పొరేట్ శక్తులు కొన్ని ఫార్మసీలు నడుపుతున్నాయి. చైన్ ఫార్మసీస్ అని కూడా అంటారు. ఈ చైన్ ఫార్మసీల మీద రైడ్స్ జరుగుతున్నాయా? ఎవరైనా వెళ్ళి వీటిని తనిఖీలు చేస్తున్నారా? అసలు ఈ చైన్ ఫార్మసీల్లో ప్రతి ఫార్మసీలో కూడా ఫార్మసిస్టులు ఉన్నారా? ఆ ఫార్మసిస్టులు అమ్ముతున్నారా అంటే 80% ఈ చైన్ ఫార్మసీల్లో కూడా ఫార్మసిస్టు లేరు. అక్కడ వాళ్ళు కెమిస్టులుగా ఉన్న వాళ్ళు అమ్మేస్తున్నారు, వాళ్ళకి నాలెడ్జ్ లేదు. వాళ్ళు ఏదో ఉద్యోగం శాలరీ తీసుకుంటున్నారు, వాళ్ళు అమ్ముతున్నారు. అక్కడ కూడా ఇలాంటి ధోరణులు ఉన్నాయి. మరి అలాంటి కార్పొరేట్ చైన్ ఫార్మసీల మీద ఎందుకు రేటింగ్ జరగట్లేదని కూడా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. బహుశా ఆపరేషన్ కూడా త్వరితగతిలో వీటి మీద కూడా జరగబోతుంది, ఇంకా మనకు తెలియదు. కాబట్టి దీనికి ముందుగానే మన నిర్ణయం రాలి. కానీ ఇలాంటి క్వశ్చన్లు అయితే వినబడుతున్నాయి. యాక్చువల్గా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ మాత్రం గతంలో కనుక చూసుకుంటే ఈ చైన్ ఫార్మసీల మీద మాత్రం రేట్స్ జరగలేదు అన్న అభిప్రాయం మాత్రం మార్కెట్లో చాలా బలంగా వినిపిస్తుంది. ముఖ్యంగా ఈ చైన్ ఫార్మసీ మీద కూడా కనుక రైడింగ్స్ జరిగితే అక్కడ కూడా చాలా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు అరికట్టేటువంటి అవకాశం కూడా ఉంది. మరి ఇంకొక రైడింగ్ జరిగేటువంటి ప్రాంతం ఎక్కడ అంటే కార్పొరేట్ హాస్పిటల్స్ లో అటాచ్డ్ గా ఉన్నటువంటి ఫార్మసీలు వాళ్ళు జరిపేటువంటి దోపిడీ అంతా ఇంత కాదు. ఇది చెప్పడానికి మాత్రం చాలా బాధాకరం. ఎందుకంటే వీళ్ళు పేషెంట్స్ ని నిలువు దోపిడీ చేసేస్తున్నారు. కార్పొరేట్ హాస్పిటల్స్ లో బ్రాండ్ నేమ్ రాయటమే కాదు, ఆ బ్రాండ్ నేమ్ అక్కడ ఉన్నటువంటి ఫార్మసీలోనే కొనాలి. ఒకవేళ కనుక కొనకపోతే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయాలి, ఇది వాస్తవం. లేదా వాళ్ళే అక్కడి నుంచి కొనేసి తీసుకొచ్చి పేషెంట్ చేస్తే బలవంతంగా ఆ డబ్బులు కట్టించేస్తున్నారు, ఇది కూడా వాస్తవం. ఇది ఫండమెంటల్ రైట్స్ ని హరించడం కాదా? హ్యూమన్ రైట్స్ ని వైలేట్ చేయడం కాదా? మరి ఇక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైతే ఇలా బ్రాండ్స్ ని నెత్తి మీద రుద్దుతూ ఉంటే ఆ బ్రాండ్స్ కి క్వాలిటీ ఉందా లేదా పేషెంట్ కి ఎలా తెలుస్తుంది? పీడీ కంపెనీస్ చాలా చోట్ల రుద్దేస్తున్నారు, ప్రాపకాండా డిస్ట్రిబ్యూషన్ కంపెనీస్.
వీటికి క్వాలిటీ ఉండట్లేదు. అసలు పీడీ కంపెనీస్ ఎందుకు కొనాలి? అదే జెనరిక్ నేమ్తో కనుక రాస్తే పేషెంట్ తనకి ఇష్టం వచ్చిన బ్రాండ్ కొనుక్కుంటాడు కదా. అది ఎందుకని వైలేషన్ చేస్తున్నారో ఒక్కసారి దీన్ని కూడా గమనించాలి. కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం ఒక స్ట్రిక్ట్ రూల్స్ ఇంపోజ్ చేయవలసిన అవసరం ఉంది. నిజంగా చెప్పాలంటే ఈగల్ టీం, ఆపరేషన్ గరుడ ఈ కార్పొరేట్ హాస్పిటల్స్ మీద కూడా చాలా వరకు చేయగలిగితే వాళ్ళు ఏ డాక్టర్ కూడా జెనరిక్ నేమ్తో ప్రిస్క్రిప్షన్ రాయట్లేదు. కాబట్టి ఈగల్ టీం ఆపరేషన్ గరుడ భాగంగా మన ఛానల్ చేసిన విజ్ఞప్తి ఏంటంటే, ఈ జెనరిక్ నేమ్తో మెడిసిన్స్ కనుక రాయకపోతే ఫార్మసీల వాళ్ళు అమ్మకూడదు అని మీరు ఒక రూల్ కనుక పాస్ ఆన్ చేయగలిగితే చాలా వరకు ఈ మత్తుకి లోపడేటువంటి యువత బయటపడుతుంది. మీరు చేసేటువంటి పని చాలా మంచిది. చాలా ప్రజలందరూ కూడా హర్షిస్తున్నారు. ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా సాహసోపేత నిర్ణయం ఇది. ఇవి కూడా ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది, కఠినతరం అవుతుంది, యువత సన్మార్గంలోకి వెళ్తుంది, యువత ముందుకు కదులుతుంది, రాష్ట్ర ప్రగతికి వాళ్ళు ఉపయోగపడతారు. ఇది ఆకాంక్షిస్తున్నారు, ఇలా జరగాలని కోరుకుంటున్నారు. అదే జరగాలని కూడా నేను భావిస్తున్నాను.